ఆ పార్టీలో ఆమెది చిన్న పదవి, కానీ నియోజకవర్గాన్ని శాసిస్తోందట. ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్గా చలామణి అవుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత పనులు చక్కబెట్టుకుంటోందట. విజయనగరం రాజుగారి బంగ్లాలో పెత్తనమంతా ఆ మహిళా నాయకురాలిదే అట. మరి అంత జరుగుతున్నా ఆ ఎమ్మెల్యే ఎందుకు కిక్కురుమనడం లేదు? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అక్కడ చక్కబెడుతున్న మహిళా నాయకురాలు ఎవరు? వాచ్ ది స్టోరీ. కోటరీ ప్రజాప్రతినిధులకు అదే ప్లస్సు, అదే మైనస్. ఒకసారి లీడర్ క్యాడర్ మధ్య దూరం పెరగడానికి ప్రధాన అడ్డంకిగాను మారొచ్చు. నమ్మిన వ్యక్తిగా ఉంటూనే నేతలకు తెలియకుండా వారు తీసుకునే నిర్ణయాలు, తెరవెనుక సాగించే దందాలు రాజకీయంగా ప్రధాన లీడర్లకు చెడ్డపేరు తీసుకొచ్చే ప్రమాదమూ లేకపోలేరు. విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే ఆదితి గజపతికి ఇప్పుడు అలానే చెడ్డపేరొస్తోందట. ఎప్పుడూ ఎమ్మెల్యేలకు నీడలా ఉండే ఓ మహిళా నాయకురాలి తతంగం జిల్లాలోని పార్టీ శ్రేణులకు ఏమాత్రం నచ్చటం లేదట. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అనురాధ బేగం షాడో ఎమ్మెల్యేగా అధికారం చెలాయించటం విజయనగరం సైకిల్ పార్టీలో వివాదాస్పదమవుతోందట. పదవి చిన్నదే అయినా ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరురాలిగా చలామణి అవుతూ పెత్తనం నడిపిస్తోందట. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అంటే అశోక్ బంగ్లా అని చెప్తారు. తొలి నుంచి పార్టీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. వయస్సు రీత్యా అశోక్ గజపతిరాజు యాక్టివ్ పాలిటిక్స్కు కొంత దూరం అవగా ఆయన రాజకీయ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అదితి గజపతి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయంగా ఓనమాలో దిద్దుతూనే పరిపాలనలో దూకుడు చూపుతున్నారు. అయితే అదితి రాకతో విజయనగరం టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తారని అంతా ఆశించారు. అయితే కొందరు చోటా నాయకుల మూలంగా అశోక్ బంగ్లాకి చెడ్డ పేరు వస్తోందన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే అదితి గజపతి చోటామోటా నాయకులైన కొందరిని వెనకేసుకుని తిరుగుతున్నారట. తండ్రితో రాజకీయ ప్రయాణం చేసిన కొంతమంది సీనియర్లను ఇప్పుడు ఆ చోటా లీడర్లు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదితి వెనుక తిరుగుతున్న ఓ మహిళా నాయకురాలు అనురాధ బేగం ఎమ్మెల్యే అదితికి అంతా తానేనని చెప్పుకుంటున్నారట. పార్టీలో బేగం పదవి చిన్నది, కానీ బంగ్లాలో అనురాగ బేగం వైఖరి, ఆమె పనులు నేతలెవ్వరికీ నచ్చటం లేదట. ఎమ్మెల్యే అదితితో రాసుకుని పోసుకుని తిరుగుతూ చూశారా మా బంధం ఎంత దృఢమైందో అనేలా వ్యవహరిస్తున్నారట సదరు మహిళా నేత. దీన్ని చూసిన క్యాడర్ ఇదేంద్ర బాబు, ఈమె హడావుడి చేస్తుంటే అందర్నీ ఖాళీ చేసి బంగ్లానే శాసించేలా ఉందని గుసగుసలాడుకుంటున్నారట. ఎమ్మెల్యే అదితి గజపతి పేరు చెప్పి నియోజకవర్గంలో ఈ బేగం అక్రమాలు, దందాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో గుట్టుగా సాగుతున్న అక్రమ వ్యాపారస్తుల నుంచి బేగం నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ మామూళ్లతోనే బేగం ఓ లగ్జరీ కారు కూడా కొనుగోలు చేసినట్లు సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అలాగే లేఅవుట్లలో వాటాలు, చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా బేగంను కలవకపోతే అంతేనట. సచివాలయం సిబ్బందిని పంపించి వారికి అడ్డగోలు కొర్రీలు పెడుతూ సినిమా చూపిస్తోందట. ఈమె దందా చూసి కొందరు కార్పొరేటర్లు అంతా బేగం పాలనే నడుస్తోందని చెప్పుకుంటున్నారట. సీనియర్ల విషయంలో బేగం తీరు ఆమెలోని అహంకారానికి పరాకాష్ఠగా చెప్పుకుంటున్నారు. అశోక్ గజపతిరాజుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నాయకుడి పట్ల ఆమె అనుచిత వైఖరిపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నారు. ముఖ్య నేతల విషయంలో బేగం ధోరణి సహించలేనిదిగా ఉందంటూ క్యాడర్ చెప్పుకుంటున్నారట. జిల్లాలోని టీడీపీ తొలి సభ్యత్వం తీసుకున్న నాయకుడిగా ఉన్న ఐవీపీ రాజు పట్ల బేగం అగౌరవంగా ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట. ఐవీపీ రాజు తన భార్యతో కలిసి మహిళా దినోత్సవంలో పాల్గొంటే ఆమెను కుర్చీలోంచి లేపి కుర్చీని లాక్కున్నారట ఆ మహిళా నేత. బంగ్లాలో తొలి నుంచి పార్టీ సేవలు అందిస్తున్న ఐవీపీ రాజు అవమాన భారంతో వెనుదిరిగారని చెప్పుకుంటున్నారు. ఇదంతా ఎమ్మెల్యే అదితి గజపతి చూసి చూడనట్లు వ్యవహరించడంపై కూడా చర్చ జరుగుతోంది. బేగం చర్యల వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు బంగ్లాలో ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్న అశోక్ వెనుక మరికొందరు నేతలను అనురాధ బేగం బంగ్లా నుంచి బయటికి పంపించే కుట్రలకు తెరతీసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఓ క్రియాశీల కార్యకర్త సభ్యత్వాన్ని రద్దు చేయించి బహిష్కరణకు గురిచేసిన ఘటన తెలుగు తమ్ముళ్లను నిట్టూర్పుకు గురిచేస్తోందట. ఎమ్మెల్యే పేరును అడ్డం పెట్టుకుని బేగం సాగించే సెటిల్మెంట్లు, దందాలను చూసి సీనియర్ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారట. ఇటీవలే వైసీపీ తరపున చేసిన ఓ సెటిల్మెంట్ స్థానికంగా అలజడి రేపింది. ఎమ్మెల్యే అదితి పవర్ని అడ్డుపెట్టుకుని అనురాధ బేగం చేస్తున్న బేరసారాలతో బంగ్లాకు చెడ్డపేరు రావటమే కాకుండా ఎమ్మెల్యే అదితి డమ్మీగా మారిపోయారా అనేంతగా నగరంలో కోడై కూస్తోంది. పవర్ ఒకరిది, సెటిల్మెంట్స్ ఇంకొకరివా అంటూ క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. అనురాధ బేగం వైఖరి ఎమ్మెల్యే అదితిని ముంచేస్తుందా అనేలా క్యాడర్ మదనపడుతున్నారట.
ఇలా అయితే నిజాయితీకి మారుపేరుగా ఉన్న అశోక్ బంగ్లా ఇమేజ్ ఇప్పుడు డ్యామేజ్ అవటం ఖాయమంటూ తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారట. తన చుట్టూ ఉన్న నేతల తీరును గమనించి అప్రమత్తం కాకపోతే పొలిటికల్గా ఎమ్మెల్యే అదితికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నియోజకవర్గ టీడీపీ లీడర్లు. అనురాధ బేగం తీరుపై పెద్దాయన అశోక్, ఎమ్మెల్యే అదితి తక్షణమే మేలుకోకపోతే బంగ్లా ప్రతిష్ట మసకబారే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై బంగ్లాలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తుందా లేదా చూడాలి.